అప్కమింగ్ ఎపిసోడ్లో సీత ఏమో డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డాన్స్ మాస్టర్ నట్టు వాళ్ళు వస్తారు. ఇక డాన్స్ చేస్తున్న సీతను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. సీత దగ్గరికి వెళ్ళి నట్టు ఏమో ఈ అమ్మాయి మీరు డాన్స్ నేర్పించబోయే అమ్మాయి అనుకుంటా గురువుగారు అని చెప్పి అనేసరికి అవునా అని అంటూ ఉంటారు. అసలు మీరెవరు అని చెప్పి సీత అడిగేసరికి ఇతను పెద్ద డాన్స్ మాస్టర్ భరతనాట్యం నేర్పించడానికి వచ్చారని చెప్పి నట్టు అనడంతో అవునా గురువుగారు అయితే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి సీత ఆశీర్వాదం తీసుకొని నటరాజ కళా ప్రాప్తిరేస్తూ విజయస్తు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అప్పుడే అక్కడికి మహాలక్ష్మి వచ్చి గురుగారు మీరు డాన్స్ నేర్పించాల్సింది ఈమెకి కాదు నా కూతురులకి అని చెప్పి మహాలక్ష్మి అనడంతో అయితే వాళ్ళు ఎక్కడున్నారు అసలు ఈవిడెవరు అని చెప్పి అడిగేసరికి ఈవిడ సీత ఈవిడికి పోటీగానే ఈవిని ఓడించి మా పిల్లలు గెలవాలని చెప్పి జనార్దన్ అంటాడు. అయితే వాళ్ళు ఎక్కడున్నా పిలవండి అని చెప్పి డాన్స్ మాస్టర్ అనడంతో ప్రీతి ఉషాల్ని పిలుస్తూ ఉంటారు. ఇక అవునా ఈ అమ్మాయి అనుకుని మా గురువుగారు విజయస్తు అని కూడా ఆశీర్వదించేశారని చెప్పి అనేసరికి మీ ఆశీర్వాదం నెరవేరుతుంది గురుగారు అని చెప్పి సీత అంటుంది. దాంతో ఆశీర్వాదిస్తే సరిపోదు ప్రాక్టీస్ కూడా ఉండాలి నేర్పించాలి అప్పుడే గెలుస్తావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక ప్రీతి ఉషాలు రాగానే తన పేరు ప్రీతి ఉష వాళ్ళకి ఆల్రెడీ భరతనాట్యం వచ్చు అని చెప్పి అనేసరికి నట్టు ఏమో అయితే గురుగారు మీరు ఇక వాళ్ళకి డాన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు వెళ్ళిపోతాం పదండి అని చెప్పి నట్టు అంటూ ఉంటే ఆగండి గురువు గారు అసలు వాళ్ళకి భరతనాట్యం వచ్చంటే ఏదో కాస్త వచ్చి మీలాగా ప్రావీణ్యం రావాలి మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి కాంపిటీషన్లో వాళ్ళే విన్ అవ్వాలని చెప్పి మహాలక్ష్మి అనడంతో సరే అని చెప్పి అంటారు. ఇక ప్రీతి ఉషాలు మాస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. దాంతో మాస్టర్ మీకు ఆల్రెడీ భరతనాట్యంలో ప్రావీణ్యం ఉందనే విషయం నాకు అర్థమైందని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే తన జబ్బులోంచి డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటే ఇతను నేను తాగుతున్నాడని చెప్పి ఉషా వాళ్ళు ఇతను తాగుతూ ఉంటే ఈ మాస్టర్ ఏంటి డాన్స్ నేర్పిస్తాడు అనుకుంటే డ్రింక్ చేస్తున్నాడు ఇలా డ్రింక్ చేసి మాకేం డాన్స్ నేర్పిస్తాడని చెప్పి ప్రీతి ఉషాలు అనుకుంటూ ఉంటే గిరి ఏమో అతను అలా ఉన్నాడని చెప్పి మీరు భయపడకండి ప్రీతి ఉష డాన్స్లో చాలా ప్రావీణ్యం ఉంది డాన్స్ మాస్టర్ చాలా ఫేమస్ డాన్స్ మాస్టర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఏంటి నేను డ్రింక్ చేస్తున్నానని చెప్పి వీడేం డ్యాన్స్ నేర్పిస్తారని చెప్పి అనుకుంటున్నారు కదా నేను డ్రింక్ చేస్తున్నాను కానీ నాలో ఉన్న నటరాజు డ్రింక్ చేయట్లేదు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇప్పుడే వీడికి భరతనాట్యం ప్రాక్టీస్ చేయించండి గురువుగారు అని చెప్పి మహాలక్ష్మి అనడంతో సరే అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే సీత ఏమో ఈయన చూస్తూ ఉంటే చాలా పెద్ద వ్యక్తుల్లా కనిపిస్తున్నారు ఇలాంటి మహానుభావులు లోపలికి వచ్చేటప్పుడు ఉట్టుగా వస్తే ఏం బాగుంటుంది హారతి తీసుకుని వస్తా అని చెప్పి సీత హారతి తీసుకుని వచ్చి అతనికి హారతి తీస్తూ ఉంటే నేను నీకు ఆపోజిట్ పార్టీ అయినా సరే నాకు హారతి తీస్తున్నావంటే నీకు పద్ధతులు తెలుసు కాబట్టి పైకి వస్తావని చెప్పి ఆ గురువుగారు అంటారు. దాంతో సీత సంతోషిస్తుంది. అప్పుడే రామ్ వాళ్ళు వచ్చేసరికి రామ్ వాళ్ళకి ప్రీతి విషయాలకి డాన్స్ ప్రాక్టీస్ చేయించి గురువుగారు ఇతనే అని చెప్పి మహాలక్ష్మి పరిచయం చేస్తుంది. ఏంటి సీత ఈ డాన్స్ మాస్టర్కి హారతి ఇచ్చి ఏంటి సీత ఈ డాన్స్ మాస్టర్కి ఆర్తిచ్చి కాకా పెట్టించి ఎలాగోలాగా డాన్స్ నేర్చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నావేమో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గురుగారు నీకు ఎట్టి పరిస్థితుల్లో డాన్స్ నేర్పించనని చెప్పి గిరి జనార్దన్ వాళ్ళు అంటూ ఉంటే మా గురుగారికి ఆ విషయం ఆల్రెడీ తెలుసు అని చెప్పి నట్టు అంటాడు. ఇక సరే ప్రీతి విషయాలకి ఈ రోజు నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేపిదురు కానీ రండి గురుగారు అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీత చేతిలో ఉన్న హారతిని మహాలక్ష్మి ఆపేసి ఆ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి మహాలక్ష్మి అనడంతో రామ్ సీత ఇద్దరు కూడా ఫీల్ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన చలపతి వాళ్ళు ఏంటి సీత నీకు అందుకే ముందుగా చెప్పాను ఈ కాంపిటీషన్ విత్డ్రా చేసుకోమని నువ్వు గెలవలేవని ఇప్పుడు చూడు ప్రీతి విషయాలకు ఆల్రెడీ భరతనాట్యం వచ్చి ఇప్పుడు ఏమో డాన్స్ మాస్టర్ కూడా వచ్చారు ఈ డాన్స్ మాస్టర్ సహాయంతో వాళ్ళు ఇంకా బాగా డాన్స్ నేర్చుకుని నేను ఓడించేస్తాను నువ్వు ఓడిపోతావు ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏం లేదు పోటీ నుంచి విత్డ్రా అయిపోవు అని చెప్పి అంటూ ఉంటే లేదు బాబాయ్ అసలు ఇంతవరకు వచ్చిన తర్వాత నేను పోటీ నుంచి వదులుకునేదే లేదు అసలు నేను ఈ పోటీలో ఎందుకు పాల్గొనాల్సి వస్తుందో మీకు కూడా తెలుసు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే అసలు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు సీత సరదా పోటీ కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేను మామ నన్ను కాస్త బయటకు తీసుకువెళ్తావు అని చెప్పి సీత అడగడంతో సరే అని చెప్పి రామ్ సీత ఇద్దరు కూడా అలా బయటకు వెళ్తూ ఉంటారు. సీత డల్గా నీరసంగా ఉండేసరికి ఏమైంది సీత ఎందుకు అలా ఉన్నావు డాన్స్ కాంపిటీషన్లో ఓడిపోతానని చెప్పి భయపడుతున్నావా ప్రీతి విషయాల ముందు ఓడిపోతానేమో అని దిగులుగా ఉందా అలా ఏం బెంగ పెట్టుకోకు ఆయన ఈ పోటీలో నువ్వు విన్ అవ్వకపోయినా పెద్ద వచ్చే నష్టం ఏముంది ఈ వంకతో నువ్వు డ్యాన్స్ కూడా బాగా నేర్చుకోవచ్చు భరతనాట్యం బాగా ప్రాక్టీస్ చేసి
ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కాంపిటీషన్‌లో నువ్వు విన్ అయ్యావంటే గ్రేటు, విన్ అవ్వలేదంటే లైట్ తీసుకో, ఎందుకంటే సరదా కాంపిటీషన్ కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఇది సరదా కాంపిటీషన్ కాదు మామ, ఆ విషయం నీకు తెలియక ఇలా టేక్ ఈజీగా తీసుకుంటున్నావు. ఈ కాంపిటీషన్‌లో నేను ఓడిపోతే నిన్ను ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి మామ, ఆ విషయం తెలిస్తే నువ్వేమైపోతావా అని చెప్పి సీత రామ్ మీద వాళ్ళపై బాధపడుతూ ఉంటుంది. ఇక రామ్ సీత కళ్ళల్లో కన్నీళ్ళు చూసి, ఏమైంది సీత, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు సీత, మామ నీతో నేను మాట్లాడాలి, నేను నీకు ఎప్పుడైనా దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు మామ అని చెప్పి సీత అనేసరికి, ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు, ఏమైంది, ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో కానీ నీ మనసు ఏమైనా మారిపోయిందా, అంతగా ఈ డాన్స్ కాంపిటీషన్ నువ్వే విన్ అవ్వాలంటే చెప్పు, ఏదో విధంగా నేనే గెలిపిస్తాను, చివరి వరకు కూడా ఈ కాంపిటీషన్లో నేను గెలిపించడానికి నేనే ప్రయత్నం చేస్తాను అని రామ్ అనేసరికి, అంటే ఏంటి మామ చివరి వరకు నువ్వు నాతో తోడుగా ఉంటావా అని చెప్పి సీత అడిగేసరికి, ఖచ్చితంగా ఉంటాను సీత, ఇందాక ప్రీతి విషయాలతో కూడా నువ్వే గెలుస్తావని చెప్తాను, ఇప్పుడు నిజంగానే నువ్వే ఈ కాంపిటీషన్లో విన్ అయ్యేలా నేను చూస్తా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఒట్టు మామ అని చెప్పి సీత అన్నంతో, వద్దు అని చెప్పి అంటాడు రామ్. ఒట్టు నువ్వు వేరే విధంగా చెప్తావు కదా మామ అని చెప్పి సీత అనేసరికి, సరే అని చెప్పి రామ్ సీతని కిస్ చేస్తాడు. ఈ కార్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది, ఒక ముద్దే ఇచ్చాను, అదే ఇంట్లో ఉంటే బోల్డ్ అని ఇచ్చేవాడిని అని చెప్పి రామ్ అన్నంతో, చాలు మామ ఈ ఒక్క ముద్దే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది, నీలాంటి మంచి మామ కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పి సీత అనేసరికి, అయితే నా కోసం ఏం చేస్తావు సీత, ఒక ముద్దు ఇస్తావా అని చెప్పి అడిగేసరికి, ఇస్తా అని చెప్పి మాటల్లో అనేస్తుంది. అయితే ఇస్తావా సీత అని రామ్ అడిగేసరికి, లేదు మామ నా వల్ల కాదు అని అంటూ ఉంటే, ఏ భయమా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, లేదు మామ సిగ్గు అంటుంది సీత. సర్లే భలే తప్పించుకుంటున్నావు, ఇప్పుడైతే మనం గుడికి వెళ్దాం, ఈ కాంపిటీషన్లో నువ్వే విన్ అవ్వాలని ఆ దేవుని దారి చూపించమని చెప్పి కోరుకుందాము అని రామ్ అనడంతో, సరే అని చెప్పి సీతారాం ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. అక్కడ సుమతి ఏమో కొంతమంది పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. గుళ్ళోకి ఎంట్రీ అయ్యి ఆ దేవుణ్ణి సహాయం చేయమని చెప్పి సీతారాములు కోరుకుంటారు. అప్పుడే అక్కడ భరతనాట్యం నేర్పిస్తున్న శబ్దం వినిపించడంతో, ఈ గుళ్ళో ఎవరికో పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తున్నట్టుగా ఉన్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అవును మామ ఆ దేవుణ్ణి ఇలా కోరుకున్నా లేదో అలా మనకి దారి చూపించాడు, అయితే ఇక్కడ పిల్లలకి ఎవరో భరతనాట్యం నేర్పిస్తున్నట్టుగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆవిడ్ని నాకు నాట్యం నేర్పించమని చెప్పి అడుగుదామమ్మ అని చెప్పి సీతారాం అనుకొని ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సుమతి వాళ్ళిద్దరిని చూసి, నా కొడుకు నా కోడలు సీత వచ్చారని చెప్పి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది. ఇక సీతారాములు అక్కడికి వచ్చేసరికి పిల్లలకి ఈరోజు క్లాస్ ముగిసిపోయిందని చెప్పి వాళ్ళని అక్కడ పంపించేస్తుంది. సీతారాములు రాగానే, ఎవరు మీరు అని చెప్పి అంటుకుంటే, నా పేరు సీత, మీరు ఇక్కడ పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉంటే అది చూసి నాకు కూడా భరతనాట్యం అంటే చాలా ఇష్టం, మీరు నాకు కూడా నేర్పిస్తారేమో అనే ఉద్దేశంతో వచ్చాను, ప్లీజ్ నాకు కూడా నాట్యం నేర్పించవచ్చు కదా అని చెప్పి సీత అడిగేసరికి, అవును నా భార్యకి భరతనాట్యం నేర్చుకోవడం ఇప్పుడు చాలా అవసరము, ప్లీజ్ ఎలా అయినా సరే నేర్పించరా అని చెప్పి రామ్ అంటూ ఉంటారు. అది నేను అని చెప్పి సుమతి తడబడుతున్న సమయానికి రామ్ ఫోన్ రావడంతో రామ్ పక్కకు వెళ్ళిపోతాడు. అప్పుడు సుమతి, ఏమో నీ భర్తానికి డ్యాన్స్ నేర్చుకోవడం చాలా అవసరం అని చెప్పి అన్నాడు, ఆ కారణం ఏంటో చెప్పొచ్చు కదా అని చెప్పి సుమతి అనడంతో, కారణం అంటే ఈ డ్యాన్స్తో నా జీవితం ముడిపడి ఉంది, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆత్మీయులా అనిపిస్తున్నారు, ఎప్పుడో మీతో నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి సీత అనడంతో, ఎవరు ఏంటి సీత, మన ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది, నువ్వు నా మేనకోడలివి, రామ్కి నేను అమ్మని, నీకు అత్తని అని చెప్పి సుమతి అనుకుంటూ ఉంటుంది. అయితే నాకు అది గురించి చెప్తాను, ఆ తర్వాత మీరే చెప్పండి అని చెప్పి సీత స్టార్టింగ్లో మధుమిత ప్రేమించిన వ్యక్తి సూర్యుని పెళ్లి చేసుకోవడం, తద్వారా రామ్ని సీత పెళ్లి చేసుకోవాల్సి రావడం, మహాలక్ష్మి తన కోడలుగా యాక్సెప్ట్ చేయకపోవడం, తర్వాత రామ్కి యాక్సిడెంట్ అవ్వడం, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం, మధుమిత మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి కూడా సీత క్లియర్గా సుమతికి చెప్తుంది. ఇది మేడం ఇంట్లో జరిగింది, ఇప్పుడు మా అక్క జీవితాన్ని నిలబెట్టాలన్నా, నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలన్నా నేను ఈ కాంపిటీషన్లో గెలిస్తే రాలి, ఒకవేళ ఈ కాంపిటీషన్లో కనుక ఓడిపోతే నేను మామని వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ విషయం మామకు తెలియదు, తెలిస్తే తట్టుకోలేరు, మీరే ఏదో విధంగా ఈ కాంపిటీషన్లో నేనే విన్ అయ్యేలా చేయాలని చెప్పి సీత అంటుంది. ఇప్పుడు చెప్పండి మేడం, మీరు నాకు డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పి సుమతిని అడిగేసరికి, నేర్పిస్తాను, ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో నేను విన్ అయ్యేలా చేసి నీ జీవితంలో నేను గెలిపిస్తాను, నీ కోరిక పట్ల న్యాయం ఉంది, నీ కోరికలో నిజాయితీ ఉంది, తప్పకుండా నువ్వే గెలుస్తావు అని చెప్పి సుమతి అనడంతో ఆనందంగా సీత వచ్చి సుమతిని హగ్ చేసుకుంటుంది. దాంతో తను కూడా
చాలా ప్రేమగా హగ్ చేసుకుంటుంది. ఇక ఏదో ఆనందంలో అలా హగ్ చేసుకున్నాను ఏమనుకోకండి చెప్పి సీత అనేసరికి, అదేంటి సీత నువ్వు పుట్టినప్పుడే నిన్ను పొత్తిల్లో వేసినప్పుడే ఎత్తుకోవాల్సిన మీ అత్తని నేను ఇప్పుడు ఇలా హగ్ చేసుకోవాల్సిన రోజు వచ్చింది అని సొంతి ఫీల్ అవుతూ ఉంటే, ఇలా రామ్ వచ్చి సీతతో, ఏంటి సీత మేడం ఒప్పుకున్నారా నీకు భరతనాట్యం నేర్పించడానికి అని చెప్పి అడిగేసరికి, ఒప్పుకున్నాను మామ అని చెప్పి సీత చాలా సంతోషంగా అంటుంది. అయితే మేడం మీరు మా ఇంటికి వచ్చి సీతకి భరతనాట్యం నేర్పిస్తారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, నేను కూడా అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కాంపిటీషన్ జరిగేంత వరకు ముగిసిపోయేంత వరకు కూడా మీ ఇంటికి వచ్చి సీతకి నేను ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. అయితే మీ ఇంటికి రావడానికి సీతకి డాన్స్ నేర్పించడానికి ఎవరు అభ్యంతరం చెప్పకూడదు. అలానే నాకు మాట ఇవ్వు అని చెప్పి రామ్ని అడిగేసరికి, రామ్ కాసేపు ఆలోచించి సుమతి చేతిలో ఒట్టు వేస్తాడు. ఏంటి రామ్, నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన నాకు మీ ఇంట్లోకి రానివ్వడానికి ఒట్టేస్తున్నావా అని చెప్పి సుమతి ఫీల్ అవుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి సీతని ఎలా గెలిపించబోతుంది, ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.